హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం, భద్రతా వ్యవహారాలపై సమీక్ష. ఢిల్లీలో రేపు బిగ్ డే, ప్రధాని అధ్యక్షతన కీలక భేటీలు, పహల్గాం దాడికి ప్రతీకార వ్యూహాలపై చర్చించే ఛాన్స్. ఉగ్రవాదుల కాల్పులు జరిపింది ఎగ్జిట్ పాయింట్ దగ్గరే, 25 మంది ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఎన్ఐఏ. ఎయిర్ స్పేస్ మూతివేత, నౌకలకు నో ఎంట్రీ, పాకిస్తాన్ను అష్టదిగ్బంధం దిశగా భారత్ యోచన. పహల్గాం దాడి తర్వాత మోదీ గాయపంటూ కాంగ్రెస్ ట్వీట్, హస్తం నేతలే పాక్ ఏజెంట్ అంటూ బీజేపీ కౌంటర్. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించద్దు, పాక్ ను ప్రేమించే వాళ్లు ఆ దేశానికి వెళ్లిపోవాలన్న పవన్. సచివాలయంలో సీఎం అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం, డ్వాక్రా వ్యవసాయ రుణాలపై బ్యాంకర్లకు దిశానిర్దేశం. ఏడాదిలోపే కూటమి సర్కారుపై తీవ్ర వ్యతిరేకత, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న జగన్. గుజరాత్లో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం, అహ్మదాబాద్లో బంగ్లాదేశీయుల ఇళ్ల కూల్చివేత. నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు, ఎండ తీవ్రతకు అల్లాడుతున్న జనం.